హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ దేనికోసం చేస్తారు, దీనివల్ల యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. ఎంఎన్ఆర్ఎఫ్ అంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఈ ఎంఎన్ఆర్ఎఫ్ వల్ల మనకి ఏంటంటే యాక్నీ స్కార్స్, స్ట్రెచ్ మార్క్స్, అలాగే ఫేస్ లిఫ్టింగ్ అనేది ఆ ట్రీట్మెంట్స్ చేయవచ్చు. ఎంఎన్ఆర్ఎఫ్ వల్ల ఏంటి అంటే దాంట్లో ఎంఎన్ఆర్ఎఫ్ అనే టిప్లో సన్నని సూదులు ఉంటాయి. దీన్ని మనం స్కిన్ ఎక్కడైతే మనకి యాక్నీ స్కార్స్ కానీ స్ట్రెచ్ మార్క్స్ కానీ ఉంటాయో అక్కడ మనం దీన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు అక్కడ కొలాజిన్ ఫామ్ అయ్యి స్కిన్ అనేది మృదువుగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. స్కిన్ సర్ఫేస్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఎంఎన్ఆర్ఎఫ్ హ్యాండిల్ అంటే పీస్ అంటే ఇదండి. దీంట్లో నీడిల్స్ ఉంటాయి చూడండి. ఇలా నీడిల్స్ వచ్చినప్పుడు ఈ నీడిల్స్ ఏంటంటే మనకి ఎక్కడైతే స్కార్స్ ఉంటాయో వాటిని మనం పెట్టినప్పుడు దాంట్లో ఉండే హీట్, దీనిలో ఉండే నీడిల్స్ ద్వారా మనకి రేడియో ఫ్రీక్వెన్సీ అనేది వచ్చి హీట్ వల్ల మనకి స్కిన్ అనేది కొలాజిన్గా ఫామ్ అవుతుంది. దీనివల్ల మనకి స్కార్స్ అనేవి తగ్గుతాయి. స్ట్రెచ్ మార్క్స్ కూడా ఇప్పుడు చాలామంది ఉన్నట్టుండి బరువు పెరిగి సడన్గా తగ్గుతుంటారు. జిమ్ వర్కౌట్స్ అవి చేసి కూడా లావ్ అనేది తగ్గుతుంటారు. అప్పుడు మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడతాయి. వాటికి కూడా మనం ఈ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ వల్ల యూజ్ చేసి మనం వాటిని కూడా తగ్గించవచ్చు. ఈ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే మనకి హైపో డిసీజ్ అంటే ఎక్కువగా మనకి అండర్ఆర్మ్స్లో స్వెట్ వస్తున్నా కూడా దీనివల్ల మనకి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే స్వెట్నెస్ అనేది కూడా తగ్గుతుంది. ఎంఎన్ఆర్ఎఫ్ వల్ల యూజెస్ ఏంటి అంటే ఎంఎన్ఆర్ఎఫ్ చేయించుకోవడం వల్ల మనకి యాక్నీ స్కార్స్ తగ్గుతాయి. స్కిన్ అనేది కొలాజిన్ ఫామ్ అయ్యి స్కిన్ అనేది చాలా మృదువుగా ఉంటుంది. అలాగే స్ట్రెచ్ మార్క్స్ దగ్గర మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ అనేవి కూడా తగ్గుతాయి. అలాగే మనకి కొన్ని ఫేస్ లిఫ్టింగ్ వాటికి కూడా మనం ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ని యూజ్ చేయొచ్చు. ఇది మైక్రో నీడ్లింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మైనర్గా ఉంటాయి. అవి కూడా ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేసిన రోజు కొంచెం లైట్గా ఫేస్ అనేది రెడ్నెస్ ఉంటుంది, తర్వాత అది నార్మల్ అయిపోతుంది. ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అనేది మొత్తం మనకి 40 to 50 మినిట్స్ వరకు ట్రీట్మెంట్ ఉంటుందండి. మనం 30 మినిట్స్ ఫేస్కి అనేది నమ్మింగ్ క్రీమ్ అప్లై చేస్తాము. 30 to 40 మినిట్స్ అప్లై చేస్తాము. తర్వాత దాన్ని రిమూవ్ చేసిన తర్వాత మైక్రో నీడ్లింగ్ టిప్ తోటి మనం ఇలా నీడిల్స్ ఇక్కడ చూపించాను కదండి, ఈ టిప్ తోటి మనం ఫేస్ మీద ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఈ నీడిల్స్ మనకి చర్మంలోకి వెళ్ళి పొరల్లో ఉండే చర్మ హీట్ని కొంచెం ఫామ్ చేసి మనకి కొలాజిన్ ఫామ్ అవడం వల్ల ఏంటంటే స్కార్స్ అంటే గుంతలుగా ఉండే ఫేస్ని కొంచెం కొలాజిన్ ఫామ్ అయ్యి అక్కడ స్మూత్నెస్ అనేది జరుగుతుంది. దీని తర్వాత మనకి ఏంటంటే లైట్గా ఏదైనా జెల్లీ మాస్క్ ఒకటి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మనకి స్కిన్ అనేది కాస్త కూలింగ్ ఉంటుంది. ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ కేరింగ్ ఏముంటుంది అంటే మనం ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్న 24 అవర్స్ వరకు ఫేస్ వాష్ అనేది చేయకూడదు. తర్వాత మనకి దీనివల్ల సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు యాక్నీ స్కార్స్తో కానీ బాధపడుతూ ఉంటే మీకు దగ్గరలో ఉన్న స్కిన్ క్లినిక్కి వెళ్తే అక్కడ డాక్టర్లు కూడా చూసి కూడా చెప్తారు. మీకైతే మోస్ట్లీగా ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అనేది యాక్నీ స్కార్స్కి ది బెస్ట్ అండి. అండ్ ఎందుకంటే ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రేడియో ఫ్రీక్వెన్సీ ఉండే ట్రీట్మెంట్ కాబట్టి మీకు రిజల్ట్ అనేది ఒక 3 to 6 సెషన్స్లో మీకు తెలుస్తుంది. అలానే వీటి ప్రైసింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి 5,000 to 15,000 వరకు ఉంటుంది. ఈ ప్రైసింగ్ రేంజ్ అనేది కూడా స్కిన్ క్లినిక్ని బట్టి అండ్ ఏరియాని బట్టి ఉంటుందండి. మీరైతే ఎలాంటి డౌట్ లేకుండా ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అనేది యాక్నీ స్కార్స్ కోసం తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.